రాష్ట్రంలో గిరిజన ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. గిరిజన యువతపై జరుగుతున్న దాడులను ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నియంత్రించాలని కోరింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో గిరిజన ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? ఎస్సీ ఎస్టీ బీసీ ఇటీవల అగ్రకులాల చేతిలో హత్యకు గురైన గిరిజన కుటుంబాలతో సమావేశమయ్యారు. 6 హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల సభ్యులకు ₹1 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సత్వర న్యాయం జరగకపోతే సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. దీని మీద 48 గంటల్లోగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆదివాసీ భవన్ను, గిరిజన భవన్ను అద్భుతంగా ప్రారంభించిండు. ఆ భవనాలు చేసినావు కానీ వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ మానాలకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేదు. ఇవాళ అనేక శాఖల వారు వేధింపులు అయిపోయినాయి, హత్యలు చేస్తున్నారు. ఈ హత్యలు చేసినటువంటి వాళ్ళను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? రాష్ట్రంలో కేవలం గిరిజనులపైనే ఈరోజు దాడులు మరియు అదేవిధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి వర్గాలకు అన్యాయం జరిగిన వెంటనే మా గిరిజన సామాజిక వర్గం కావచ్చు, మా బీసీ సామాజిక వర్గం కావచ్చు, మా ఎస్సీ సామాజిక వర్గ నాయకులు కావచ్చు, ఏదైతే గిరిజనులకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం కావచ్చు, ఆ హత్య కావచ్చు, ఆ అత్యాచారం కావచ్చు, తండా దాటి బయటి రానటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ 4-6 కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు రాజకీయ నాయకులకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పోరాటం చేస్తామని ప్రకటిస్తూనే ఏదైతే నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము, మరి అదేవిధంగా 10 రోజుల్లో ఈ ఏదైతే 6 హత్యలపై సమగ్ర విచారణ జరిపించి ఒక